నమస్తే, వెల్కమ్ టు మెగా 9 పక్కా లోకల్ తెలంగాణ న్యూస్. సంగారెడ్డి జిల్లా సింగూరుకు వరద భారీగా పెరిగింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 8, 9, 11 గేట్లు పైకెత్తి మంచిరాలోకి నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 20,136 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 22,138 క్యూసెక్కులుగా ఉంది. మత్స్యకారులు, గొర్రెల కాపర్లు, నది పక్కన ఉన్న గ్రామాలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 89,466 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా ఉంది. ప్రాజెక్టు నుండి ప్రధాన కాలువకు 6,452 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి మట్టం 1082.30 అడుగులుగా ఉంది. నిర్మల్ జిల్లాలో రాత్రి నుండి భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిర్మల్ పట్టణ సమీపంలోని సిద్దాపూర్ వాగును జిల్లా ఎస్పీ జానకి షర్మిల సందర్శించారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాబోయే 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా అధికారులను, సిబ్బందిని సిద్ధం చేసినట్లు తెలిపారు. గ్రామాలలో, పట్టణాలలో పాత ఇళ్లు, గుడిసెల్లో శిథిలావస్థలో ఉన్న నివాసాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొద్దున తల్లిదండ్రులకు ఏం చెప్పారంటే ఉమ్మల్లాగా ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వద్దని చెప్పి. నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి ఎక్కడ చూసినా రోడ్లపై వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మ బండ ప్రధాన రహదారి, రేణుకా ఎల్లమ్మ దేవాలయం ముందు ఉన్న కల్వట్టలపై భారీగా వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పాకాల చెరువు ప్రమాదకర స్థాయిలో ఉంది. పాకాల, కొత్తగూడ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహాముత్తారం మండలంలో వాగులలో లెవెల్ కల్వర్టర్లు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో మహాముత్తారం మీదుగా మేడారం వైపు వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడి రాకపోకలు నిలిచిపోయాయి. కోనంపేట వద్ద లో లెవెల్ వంతెన ఉధృతంగా ప్రవహిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఆదేశాల మేరకు 85 గేట్లను ఎత్తి ఉంచారు ఇంజనీరింగ్ అధికారులు.
సూర్యాపేట జిల్లా కోదాడ కేంద్రంగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్లో పోలీసులు 6 నిందితులను అరెస్ట్ చేశారు. వారు మొత్తం 44 చెక్కులకు గాను 38 చెక్కులను విత్డ్రా చేశారు. మరో 6 చెక్కులను విత్డ్రా చేసేందుకు ప్లాన్ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 9,30,000 నగదు స్వాధీనం చేసుకుని 6 మొబైల్స్ సీజ్ చేశారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్, భూపాల్పల్లి, ములుగు, అలాగే భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఇంకా పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి ఎక్కడ చూసినా రోడ్లపై వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అల్వింగ్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ ప్రధాన రహదారి, రేణుకా ఎల్లమ్మ దేవాలయం ముందు ఉన్న కల్వర్టులపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. నీళ్లు వచ్చి నిలిచిపోవడంతో ప్రయాణం సాగించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని ప్రయాణించవలసిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వివిధ మండలాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిరికొండలోని చికమాన్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుల ఉధృతి వల్ల పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిర్మల్ జిల్లా కడం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బైన్సా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో సహాయ సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తాలో ఉన్న ఇస్కాన్ దేవాలయంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ ప్రతినిధులు ఆలయాన్ని సుందరంగా అలంకరణ చేశారు. ఈ సందర్భంగా బలరామకృష్ణులని దర్శనం చేసుకుంటున్నారు భక్తులు.
భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు ధర్మ మార్గాన్ని బోధించారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సికింద్రాబాద్లోని సంగీత్ థియేటర్ సమీపంలో గల ఇస్కాన్ టెంపుల్ను ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలతో పాల్గొన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ దేవాలయాలైన ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఆలయం వద్ద మంజీరా నది ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వర్షాల కారణంగా మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ కారణంగా ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా దేవాలయ ప్రాంగణానికి వెళ్లే మార్గం పూర్తిగా ముంపునకు గురైంది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పర్యవేక్షణాధికారులు ఆలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. స్థానిక అధికారులు, పంచాయతీ సిబ్బంది, పోలీస్ విభాగం కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన వెంటనే దర్శనాలు పునరుద్ధరిస్తామని ఆలయ కార్యనిర్వాహక అధికారి తెలిపారు.